నమస్కారం జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు మహర్నవమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వార్తల్లో విశేషాలు కూడా ఒకసారి చూద్దాం. ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని బలగలోని బాలా త్రిపుర సుందరి కాలభైరవ ఆలయాన్ని కేంద్ర మంత్రి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నాగావళి నది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. అమ్మవారి ఆలయం దినదినాభివృద్ధి చెందటం ఆనందంగా ఉందని, ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. నేటి పోటీ ప్రపంచంలో మనుషులు ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆలయాలకు వస్తుంటారని, వారి మానసిక స్థితిని తెలుసుకుని వారిని సరైన మార్గంలో నడిచేలా ఆలయ అర్చకులు సూచనలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ గురూజీ కేంద్ర మంత్రితో మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయ ఆవరణలో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రతిరోజు ప్రత్యేక కుంకుమ పూజలు, లలిత సహస్ర పారాయణం, గాజులు, కలశాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అదేవిధంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న గోశాలను కేంద్ర మంత్రి పరిశీలించి ఆలయ నిర్వాహకులకు అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. అనంతరం అమ్మవారి మొక్కులు తీర్చుకుని గణేష్ గురూజీ వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి బాలా త్రిపుర సుందరీ దేవని తెలిపారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, సాధు రామారావు, రామకృష్ణ, చిట్టి విష్ణు, రంజిత్, జగన్ స్వామి, ఆలయ పీఠం సేవకులు, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసునాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాలికలు విద్యావంతులుగా ఎదిగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఐసిడిఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఇటీవల కాలంలో వారిదే పైచేయి అవుతుండటం హర్షణీయమన్నారు. క్రీడలు, చదువులు తదితర అంశాల్లో రాణిస్తుండటం గర్వకారణమని పేర్కొన్నారు. అయితే కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ బాలికలపై చిన్నచూపు చూస్తుండటం సరికాదన్నారు. ఐసిడిఎస్ పీడీ బి శాంతిశ్రీ మాట్లాడుతూ బాలికలు ఉన్నతంగా చదువుకొని దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలను కాపాడుకుందాం పేరుతో ఉన్న పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినులను సన్మానించి సర్టిఫికేట్లను అందజేశారు. తొలుత అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని డే అండ్ నైట్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ ప్రారంభించగా శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిఎస్డిఓ శ్రీధర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి నారాయణరావు, డిఐపిఆర్ఓ చెన్నకేశవరావు, ఐసిడిఎస్ సిబ్బంది, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏర్పాటు చేశాము. గౌరవనీయులు ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం ఈరోజు అంతర్జాతీయ బాలికా దివస్ సందర్భంగా మనం మొత్తం జిల్లాలో వేరే వేరే యాక్టివిటీకి సెలబ్రేషన్ చేస్తాము. మీ అందరికీ తెలుసా, మన ప్రపంచంలో బాలిక చాలా పెద్ద సమస్య. ఈరోజు 21st సెంచరీ కూడా మీకు తెలుసా, చైల్డ్ మ్యారేజ్ సంబంధించి, ఇన్ఫెన్సిటైజ్ సంబంధించి చాలా కేసెస్ వచ్చాయి. రీసెంట్గా మీకు తెలుసా కోల్కతాలో ఒక డాక్టర్కి రేప్ కేసు సందర్భంగా నిర్భయ కేసు సంబంధించి తర్వాత చాలా ప్రభుత్వం ద్వారా చాలా పెద్ద గైడ్లైన్స్ ఉన్నాయి. స్టిల్ మన జిల్లాలో ఎడ్యుకేషన్ పరంగా చాలా కష్టం బాలికకి. ప్రతి ఆంధ్రప్రదేశ్కి కూడా చూస్తే బాలిక వివాహ చాలా ఉన్నాయి. చాలా కేసెస్ ప్రతి నెలకి వస్తాయి. ఆ బాలికకి ఎడ్యుకేషన్ పరంగా డ్రాప్అవుట్ రేట్ కూడా చాలా ఉన్నాయి. సో బాలికకి చాలా కష్టం. సో
సో మనం ఈరోజు అంతర్జాతీయ దివస్ లేకుండా ప్రతిరోజు బాలికా దివస్ రూపం సెలబ్రేట్ చేస్తున్నానికి నా సందేశం పబ్లిక్కి. తర్వాత కుటుంబంకి, ప్రతి కుటుంబంకి అది బాధ్యత. మీకు అవేర్నెస్ కోసం ప్రతి పిల్లలకి చదవడానికి స్కూల్కి మీరు అడ్మిషన్ పరంగా, తర్వాత అది ప్రతి చిన్న చిన్న ఈవెంట్ పరంగా మీకు అది స్ట్రాంగ్ ఎంపవర్మెంట్ ఉమెన్ కి కోసం దేశకి అభివృద్ధి కోసం ఇది మన ఒక పర్సన్ కాదు, అందరూ ఒక చోటు కలిపి ఇది దేశకి అభివృద్ధి వస్తుంది. సో ఇది మన బాధ్యత. బాలికకి ఎడ్యుకేషన్ కోసం, అది అవేర్నెస్ కోసం, ఎంపవర్మెంట్ కోసం అది మన బాధ్యత. సో ప్రతి ఈరోజు శ్రీకాకుళం వాసికి నా దయచేసి ఒక రిక్వెస్ట్ మాత్రమే, మీ బాలికకి అది సేమ్ యాజ్ ఎ మేల్ చైల్డ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారా, అదేవిధంగా మీరు బాలికకి కూడా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. జిల్లాలోని కాశీబుగ్గ, సోంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన రాబరీ, స్నేచింగ్ కేసుల్లో 4 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, 2 మొబైల్ ఫోన్లు, 2 గోల్డ్ లోన్ రసీదులు, 1 కత్తిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 5న జరిగిన రాబరీ, గత నెల 16 జరిగిన స్నాచింగ్ కేసులతో పాటు సోంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 25న జరిగిన స్నాచింగ్ కేసులలో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అదనపు ఎస్పీ క్రైమ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసులను ఛేదించినట్టు తెలియజేశారు. మెలియాపుట్టి మండలం గొప్పిలికి చెందిన బసవ కిరణ్ కుమార్, అతని స్నేహితుడు బండారు ఉమామహేశ్వరరావు, అతని తండ్రి బసవ రాజగోపాలరావుతో పాటు విశాఖలో నివాసం ఉంటున్న దగ్గరి బంధువు మర్రివలస సంధ్యలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. A1, A2, A3లను కలిపి రెక్కి నిర్వహించి పథకం ప్రకారం ఈ చోరీలకు పాల్పడి దోచుకున్న ఆభరణాలను విశాఖలో ఉన్న సంధ్య ద్వారా తాకట్టు పెట్టి డబ్బులు వాడుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇంకా కొంత బంగారం ఒడిశాలోని బరంపురంలో గల మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాండ్లో తాకట్టు పెట్టినట్టు తెలియజేశారు. దొంగిలించిన ఆభరణాలను విశాఖకు తరలించి మరోసారి తాకట్టు పెట్టి డబ్బులు దోచుకోవటానికి వెళ్తున్న సమయంలో పోలీసులు చాకచక్యంతో పట్టుకుని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా వీరు దోపిడీ, స్నాచింగ్లకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. చెడు వ్యసనాలు, ఆన్లైన్ బెట్టింగ్లలో డబ్బులు కోల్పోయిన A1 బసవ కిరణ్ కుమార్, అతడి స్నేహితుడు ఉమామహేశ్వరరావుతో కలిసి స్కెచ్ చేసి చోరీలకు పాల్పడుతుండగా A3గా ఉన్న కిరణ్ తండ్రి రాజగోపాలరావు సహకరించారని, A4గా ఉన్న సంధ్య నగలు తాకట్టు పెట్టడంలో భాగస్వామ్యమైనట్టు తెలియజేశారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన కాశీబుగ్గ సిఐ డి మోహన్ రావు, సోంపేట సిఐ మంగరాజు, ఎస్ఐ హైమవతి, హెచ్సి గౌరయ్య, ఇతర పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ క్రైమ్ శ్రీనివాసరావుతో పాటు సిఐలు ఎమాన్యువల్ రాజు, డి మోహన్ రావు, మంగరాజు, ఎస్ఐ హైమవతిలు పాల్గొన్నారు. మెలియాపుట్టి మండల్. సో వీళ్ళతో పాటు వీళ్ళ ఉమామహేశ్వరరావు అని చెప్పి ఈయనది కూడా అదే విలేజ్, గొప్పిలి విలేజ్, మెలియాపుట్టి మండలం. ఇందులో కిరణ్ వాళ్ళ ఫాదర్ కూడా ఉంటారు. సో ఆయన వచ్చి మనకి ఫస్ట్ వెళ్ళి రెక్కీ చేస్తారు, ఎక్కడెక్కడ వీళ్ళు సింగిల్గా ఉన్నారు హౌసెస్ అని చెప్పి. దాని తర్వాత కిరణ్ అన్న పర్సన్ వెళ్ళేసి అక్కడికి వెళ్ళి అఫెన్స్ చేయడం జరుగుతుంది. ఈ అఫెన్స్ చేసిన దాన్ని ఈయన ఉమామహేశ్వర్కి ఇస్తే ఆయన దాన్ని తీసుకొని వెళ్ళి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా మనకి ఈ ముత్తూట్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్లో తాకట్టు పెట్టడం కానీ, లేదా ఎక్కడైనా గోల్డ్ షాప్లో అమ్మడం కానీ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్కి ఒక లేడీ కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఈ 4 అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు మనకి టోటల్గా ఈ 3 అఫెన్సెస్లో 16.5 తులాస్ పోయింది మనకి టోటల్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ. ఇందులో 15.5 తులాస్ రికవరీ అవ్వడం జరిగింది. సో అందులో 11 తులాస్ ఇక్కడ ఫిజికల్గా మనం తీసుకురాగలిగాము. ఇంకొక 4.5 తులాస్ వచ్చి మనప్పురం ఫైనాన్స్ బరంపుర ఒడిస్సాలో వాళ్ళు తాకట్టు పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ ఆ కంపెనీకి నోటీసెస్ సర్వ్ చేశాము. ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ బరంపుర ఒడిస్సాలో ఏదైతే ఉందో ఆ కంపెనీకి కూడా నోటీసెస్ సర్వ్ చేశాము. అది కూడా ఇన్ ఏ డే ఆర్ 2, 1-2 రోజుల్లో అది కూడా మనకి రికవరీ అవుతుంది. అది కూడా మనం పబ్లిక్కి ఎవరైతే లాస్ ఉందో ఆ విక్టిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో దీని టీంకి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్ శ్రీనివాస్ గారు, కాశీబుగ్గ సిఐ మోహన్ గారు,
అండ్ సోంపేట సిఐ మంగరాజు గారు అండ్ ఎస్ఐ సోంపేట అండ్ టీం మొత్తం మన స్టాఫ్ అందరూ కూడా ఇది బాగా చేశారు. సో పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కానీ లేదా మనకి దగ్గరలో వచ్చినప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటనేది ఒకసారి మనం క్లారిటీగా కనుక్కొని దానికి రెస్పాండ్ అయితే బాగుంటుంది. వీళ్ళ మెయిన్ ఏంటంటే వైసీపీ జిల్లా అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవ సభలో వైసీపీ నాయకులు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు దుష్ప్రచారాలను నమ్మవద్దని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రజలను కోరారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శించే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. పలాసలో కొండలు మింగిన మాజీ మంత్రి శ్రీదిరి అప్పలరాజు మాట్లాడుతూ జిల్లాకు ఎయిర్పోర్టు రావటం కళ అని, మూలపేట పోర్టు పనులు ప్రారంభం కావటం చెప్పడం అసత్య ప్రచారాలు చేయటం తగదన్నారు. అసలు ధర్మాన కృష్ణదాస్కు, శ్రీదిరి అప్పలరాజుకు, స్పీకర్ తమ్మినేని సీతారాంకు సీఎం చంద్రబాబు నాయుడును విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. గతంలో 3500 ఎకరాల్లో భావనపాడులో చంద్రబాబు నాయుడు పోర్టును ప్రారంభిస్తే చంద్రబాబుకు పేరు వస్తుందని చెప్పి ఆ పోర్టును మార్చి 350 ఎకరాల్లో మూలపేటకు మార్చారని తెలిపారు. 350 నుంచి 400 ఎకరాల్లో పోర్టు పెట్టడం సాధ్యమవుతుందా? మీకు అసలు జ్ఞానం ఉందా? మంత్రులుగా పనిచేసిన మీకు కనీస అవగాహన ఉందా అని ప్రశ్నించారు. అయినప్పటికీ మూలపేట పోర్టు విషయంలో రివర్స్ టెండర్కు వెళ్లకుండా పాత కాంట్రాక్టర్నే కొనసాగిస్తూ 5000 ఎకరాల్లో పోర్టును చేసేందుకు 5000 ఎకరాల్లో పోర్టును నిర్మించేందుకు స్థల సేకరణ చేస్తున్నామని వివరించారు. పోర్టు అనుబంధ సంస్థల ఏర్పాటుకు ఇక్కడ పారిశ్రామిక వాడను నిర్మించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మూల పోర్టుకు అనుబంధంగా జిల్లాకు ఒక మినీ ఎయిర్పోర్టును ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. ఇది సాధ్యం కాదని, ప్రజలను మభ్యపెడుతున్నారని పశువుల మంత్రి చెప్పడం దారుణమన్నారు. అనంతరం రతన్ టాటా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మనకి జిల్లాకి ఎయిర్పోర్ట్ రాబోతుందో అది కళ్ళని, మూలపేట పనులు ప్రారంభించలేదని చాలా అసత్య ప్రచారాలు చేస్తూ, అలాగే మాజీ మంత్రివర్యులు వైసీపీ జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్ గారు కానీ, అలాగే మాజీ స్పీకర్ సీతారాం గారు కానీ, ఇతర నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శ చేయడం మీకు ఆ అర్హత ఉందా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే 3500 ఎకరాలు భావనపాడుకి తీసుకొని ఎక్వైర్ చేసి భావనపాడు పోర్టు పెడితే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందని అక్కసుతో ఆ పోర్టును మార్పించి మూలపేట పోర్టు పెట్టి రివర్స్ టెండరింగ్ పేర్లు పెట్టి అది ఒక గ్రూప్కి పీపీపీ మోడ్లో ఇచ్చినా ప్రభుత్వం చేపడుతుందని 350 ఎకరాలు మీరు సేకరించి మూలపేటలో పోర్టు పెట్టారు. మీరు విజ్ఞత ఉందా? మీకు అసలు జ్ఞానం ఉందా? మీ జ్ఞానం ఉంటే మీరు ఆలోచించండి. ఒక పోర్టు కావాలంటే 350 ఎకరాల్లో 400 ఎకరాలు 500 ఎకరాలతో పోర్టు నడుస్తుందా? మీకు తెలుసా? అసలు పోర్టు ఏంటి, దాని నామినిక్లేచర్ ఏంటి, దాని తాలూకా ఇదేంటి మీకేమైనా ఉందా? మీరు మంత్రులుగా చేశారు, మీకేమైనా ఆలోచన ఉందా? మూలపేటలో పెట్టారు, దానికైనా ఎంత పని మీరు చేశారు? అయినప్పటికీ అదే కాంట్రాక్టర్ను ఉంచి మీలాగా మేము రివర్స్ టెండరింగ్ పేర్లతో కాంట్రాక్టులు రద్దు చేసి మళ్ళీ టెండర్లు వేసి రేట్లు పెంచి అలా లేనిపోయిన న్యూసెన్స్ చేయకుండా మళ్ళీ అదే కాంట్రాక్టర్తో పెట్టి మూలపేటలో ఆ ప్లేస్ సరిపోదు కనుక ఎన్టీపీసీ గతంలో తీసుకొని అది అవ్వని పక్షంలో అది ఒక ప్రైవేటు వ్యక్తి దగ్గర ఉంటే దాన్ని కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే సాల్ట్ ల్యాండ్ ఉందో దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మొత్తం ఈ 3000
2000 ఎన్టీపీసీ, ఇదొక 500, ఒక 5000, 6-7 ఎకరాలు ల్యాండ్ పూలప్ చేసి అక్కడ మనకి ఏదైతే పోర్టు కోసం, అలాగే పోర్టు వస్తే దానికి అనుబంధంగా వస్తాయని చెప్పి ఇతర సంస్థల కోసం మొన్నే 2047 డాక్యుమెంటరీ ప్రిపరేషన్లో భాగంగా అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు అక్కడ పెద్ద పారిశ్రామిక వాడ పెట్టడానికి కూడా అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో అవి కూడా వెల్లడించడం జరుగుతుంది. అలాగే శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే గౌతు శిరీష విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల వరదల కారణంగా విజయవాడ పట్టణంలో స్థానిక ప్రజలకు కేవలం 20 రోజుల వ్యవధిలో ప్రభుత్వ యంత్రాంగం రేయింబవళ్లు శ్రమించి సాధారణ స్థితికి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ సాక్షి దినపత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తనదైన స్టైల్లో బుద్ధి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. అన్ని మునిగిపోయాయి. హెలికాప్టర్లో వెర్రి నవ్వులు నవ్వుకుంటూ చూశారే తప్పితే మీరు అందించిన ఆ సాయానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టానికి ఎక్కడైనా పోలికుందా? ఈరోజు అసలు పెట్టని భోజనాల ఖర్చు ఈరోజు ప్రభుత్వం 57.4 కోట్లు పెడితే మీ సాక్షిలో అబద్ధపు రాతలు 368 కోట్లను రాయిస్తున్నారు. అసలు పంచని అగ్గిపెట్టెలు కొవ్వొత్తుల ఖర్చు కూడా మీరు 23 కోట్లను రాయిస్తున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందించిన సాయానికి మీ సాయానికి చాలా తేడా ఉంది. ఇక వ్యర్థపు ఖర్చులు అంటారా? నేను అడుగుతున్న ఏ ప్రశ్నకైనా సమాధానం మీరు గాని మీ వైసీపీ నాయకులు చెప్పగలరా అండి? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి రాగానే పనికి మానిన 3 రంగులు సచివాలయాలకి వేయడానికి, వాటి మీద హైకోర్టుకి సుప్రీంకోర్టుకి తిరగడానికి మీరు పెట్టిన వ్యర్థపు ఖర్చు 3000 కోట్లు. అలాగే సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేయించడానికి ఆయన ఖర్చు 700 కోట్లు. ఋషికొండ మీద ఏం చెయ్యాలో ఏం చేసుకోవాలో తెలియకుండా వ్యర్థంగా పడి ఉన్న మీరు మీ సతీమణి రేపు ఉదయం గెలిస్తే ఉందాం అనుకున్న విలాసవంతమైన భవనానికి ఆయన కోట్లు 600 కోట్లు. 5 ఏళ్ల సాక్షి దినపత్రికకి ప్రకటనల రూపంలో దొంగచాటుగా ప్రభుత్వ సొమ్మును మీరు ఇచ్చింది 500 కోట్లు. పట్టాదారు పాసు పుస్తకాలపై పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడానికి ఆయన ఖర్చులు 13 కోట్లు. ఇక తాడేపల్లిలో ప్రభుత్వ ఖర్చులకి 15 కోట్లు. ఇక అన్నిటికన్నా హాస్యాస్పదం ఏంటంటే 5 సంవత్సరాల్లో ఎగ్ పఫ్లు తినడానికి మీరు చూపించిన ఖర్చు 3 కోట్లు. మద్యం షాపుల్లో ఎలకలు పట్టడానికి ఇచ్చిన ఖర్చు 1.5 కోట్లు. ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలో మీ హయాంలోని లెక్కలు చూపించకుండా ప్రజలు నవ్వుకునేలాగా మీరు ఇచ్చిన ఖర్చులు ఇవి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వరదలో ఆయన చేసిన విలువలతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రభుత్వాలకు దీటుగా ఉపాధి అవకాశాలు కల్పించి భారతదేశ ప్రగతిలో కీలక భూమిక రతన్ టాటా పోషించారని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. సంపదను సృష్టించడం ద్వారా సమాజంలో సమూల మార్పులకు నాంది పలికారని కొనియాడారు. దేశ ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించి అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా అని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పిజి గుప్తా, జి ఇందిరాప్రసాద్, బివి రవిశంకర్, శేషపు జోగినాయుడులు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో రతన్ టాటా మృతికి నివాళులర్పిస్తూ సంతాప సభ నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్ములాలు తయారు చేసి అన్ని రంగాల్లో అగ్రగామి సంస్థగా టాటా గ్రూపును నిలబెట్టిన మహనీయులు రతన్ టాటా అని కొనియాడారు. ఒక అసాధారణ వ్యక్తి ఒక మహోన్నత శిఖరంగా ఎదగటానికి కారణం ఆయన నిబద్ధత, నీతి, నిజాయితీలేనని వారన్నారు. అంతకుముందు వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అంతా ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ మంతెన వాసుదేవాచారి, గేదెల లక్ష్మి, ఎండ మోహన్, ఎం మల్లిబాబు, గుడ్ల గోపాలరావు, పి నాగేశ్వరరావు, పట్నాన శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి పాలన 100 రోజుల్లో ప్రజలకు అర్థమైందని వైసీపీ నేతలు అన్నారు.
గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా నరసనపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంల నూతన పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. అలాగే పార్లమెంటరీ పరిశీలకులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టారు. వారిరువురితో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా జిల్లా నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గలేదని, శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, సివిల్ సర్వీస్ అధికారులు స్వేచ్ఛగా ఉద్యోగం చేయలేని పరిస్థితి నెలకొందని, ఇది దారుణమని ఆయన విమర్శించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి ప్రభుత్వ పథకాలు అందించేవారమని, నేడు ప్రభుత్వ పథకాలు కూటమి నేతలు, కార్యకర్తలకు పరిమితమయ్యాయని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఇది ముమ్మాటికి తప్పే అని, వీటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీతారాం కోరారు. 100 రోజుల్లో 30,000 కోట్ల అప్పులు చేశారని, ఇది కూటమి నేతల ఘనత అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కంటిని జాగ్రత్తగా కాపాడుకోవటం మన విధి అని, కళ్ళ విషయంలో చాలామంది అజాగ్రత్తగా ఉంటారని, కళ్ళను మనం జాగ్రత్తగా చూడకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రముఖ వైద్యులు లైన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సత్యసాయి అన్నదాన ప్రాంగణ ఆవరణలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఉచిత కంటి పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కళ్లద్దాలు పంపిణీ నిర్వహించారు. ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ అంధత్వ సమస్యలపై ప్రజలను జాగృతం చేసి వీలున్నంత మందికి మెరుగైన కంటి చూపును అందించటమే ఈ ప్రపంచ దృష్టి దినోత్సవ ప్రత్యేకతని, ప్రజలకు కంటి సమస్యను దూరం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కంటి చూపును మంచిగా ఉంచే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని, ఏ విటమిన్ అధికంగా లభించే క్యారెట్ నిత్యం ఆహారంలో ఉండేలా చూడాలన్నారు. గుడ్లు, బీన్స్, నారింజ పండ్లు, బొప్పాయి, బాదం ఎక్కువగా తినాలని, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే చేపలను ఎక్కువగా తినాలన్నారు. కళ్ళను దానం చేయటం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు లబ్ధి పొందుతారని, మరొకరికి కొత్త జీవితం ప్రసాదించినట్లే అవుతుందన్నారు. డయాబెటీస్ రోగులు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు పాటించాలన్నారు. లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో మెంటర్ నటుకుల మోహన్, జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, ఇతర సభ్యుల సహకారంతో నేత్రదానం, దృష్టి లోపాలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా విభాగంలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను పీజీ విభాగంలో సైన్స్ కోర్సులకు యూజీసీ డబ్ అనుమతులు మంజూరు లభించిందని ప్రణవి డిగ్రీ కళాశాల దూర విద్యా కేంద్రం ద్వారా శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల చైర్మన్ డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు తెలియజేశారు. టెక్కలిదరి ఇజ్జవరం ప్రణవి డిగ్రీ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పీజీ, యూజీ విభాగాల్లో ఆర్ట్స్ గ్రూపుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, అయితే పీజీ సైన్స్ గ్రూపులైన ఎంఎస్సి గణితం, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, టెక్నాలజీ, స్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ కోర్సులకు ఈ విద్యా సంవత్సరం నుంచి యూజీసీ డెబ్ అనుమతులు లభించాయని ఆయన వివరించారు. పాత్రికేయుల సమావేశంలో ప్రణవి డిగ్రీ కళాశాల డైరెక్టర్ పేడాడ్ చంద్రశేఖర్ ఆజాద్, ప్రిన్సిపల్ కె రుక్మాంగధర్రావు కూడా పాల్గొన్నారు. మా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వాటితో పాటు కొత్తగా సైన్స్ కోర్సుని మంజూరు చేసింది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి జువాలజీ, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్,
ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, అలాగే ఎంఎస్సి సైకాలజీ, ఎంఎస్సి స్టాటిస్టిక్స్, ఎంఎస్సి మైక్రోబయాలజీ కోర్సులకు 70 అప్రూవల్ లభించింది. 24-25 విద్యా సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడు ప్రారంభమయ్యాయి. మా దూర విద్యా విభాగం ప్రణవి డిగ్రీ కళాశాల దూర విద్యా విభాగం ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాంటాక్ట్ చేసి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు, గృహిణులు, పీజీ చదువుకోవాలనుకున్న వాళ్ళు వినియోగించుకోవాలి. అలాగే గ్రాడ్యుయేట్ కోర్సులకు కూడా అనుమతి ఇప్పటికే ఉంది. అన్ని ఆర్ట్స్ గ్రూపుల్లో కూడా, సైన్స్ గ్రూపులకు కూడా త్వరలో అవకాశం లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా న్యాక్ అప్రూవల్ ఏ గ్రేడ్ ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం. ఈ 70 అప్రూవల్కి, యూజీసీ అప్రూవల్కి దూర విద్యా విభాగంలో కృషి చేసినటువంటి విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కె గంగాధర్ గారికి, అలాగే రెక్టర్ కె రత్నశీలమణి గారికి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి సింహాచలం గారికి, మరియు డైరెక్టర్ ప్రొఫెసర్ వి వెంకటేశ్వర్లు గారికి, కోఆర్డినేటర్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డి రామచంద్రన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దూర విద్యా విభాగంలో ఇక్కడ అడ్మిషన్ ఫీజు గురించి కానీ, పరీక్షల గురించి కానీ దయచేసి విద్యార్థులంతా సంప్రదించాలి. మా ఫోన్ నెంబర్లు కూడా మీకు తెలియజేస్తున్నాను. 6300674471, 9908297992, 7337256124. టెక్కలకి దగ్గర ఉన్నటువంటి నౌపడ రైల్వే గేట్ దగ్గర ప్రణవి డిగ్రీ కళాశాలలో మా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ నడపబడుతుంది. ధన్యవాదాలు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శరన్నవరాత్రి సత్సంగాలలో భాగంగా 8వ రోజు దుర్గాష్టమి సత్సంగం నటుకుల మోహన్ రేణుక దంపతుల ఇంట్లో వేడుకగా జరిగింది. శ్వాసను ఒక లయలో తీసుకుని దాని ద్వారా మన శరీరాన్ని, మనసును నియంత్రించి ఒత్తిడి, అలసట, కోపం, నిరాశ వంటి చెడు అనుభూతుల నుంచి మనస్సును, శరీరాన్ని బయటకు తీసుకురాగల ఒక అద్భుతమైన ప్రక్రియ సుదర్శన క్రియను కనిపెట్టి 156 పైగా దేశాలకు ప్రసాదించిన జగద్గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గారు స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ శరన్నవరాత్రి సత్సంగాలలో దుర్గాష్టమి రోజున నటుకుల మోహన్ రేణుక దంపతుల ఇంట్లో 8వ రోజు సత్సంగం పండగ వాతావరణంలో సాగింది. ముందుగా మహిళలచే లలిత సహస్రనామ పారాయణం జరిగింది. అనంతరం జరిగిన సత్సంగంలో ఏఓఎల్ సీనియర్ టీచర్ రేణుక, సంగీత విద్వాంసులు పెంకి నాగేశ్వరరావు, కళ్యాణం రామ్మోహన్ రావు, చౌదరి శ్రీనివాస్, మార్గదర్శి శ్రీనివాస్ పలు భజనలను పాడి ఆకట్టుకున్నారు. అనంతరం ఏఓఎల్ టీచర్ రేణుక ధ్యానం చేయించారు. అల్పాహార విందుతో కార్యక్రమం ముగిసింది. కార్యక్రమంలో ఏఓఎల్ సీనియర్ టీచర్లు డాక్టర్ అమ్మన్నాయుడు, కల్పన మరియు అధిక సంఖ్యలో సాధకులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.